మీరు రూ. 15,000 ఒక మంచి 5G మొబైల్ కొనాలనుకుంటున్నారా? అయితే వీడియో మీకోసమే. వివో వచ్చేసి ఒక కొత్త మొబైల్ లాంచ్ చేసింది. ఈ మొబైల్ వచ్చేసి వివో టీ4ఎక్స్ 5G. దీంట్లో ఫీచర్స్ మాత్రం మాకు చాలా బాగున్నాయి. దీంట్లో మనకు మెయిన్ స్పెషల్ ఫీచర్ వచ్చేసి బ్యాటరీ. దీంట్లో మనకు హైయెస్ట్ బ్యాటరీతో వస్తుంది. అది కూడా ఈ బడ్జెట్‌లో వేరే ఏ మొబైల్‌లో కూడా లేదు. ఇదే మనకు హైయెస్ట్ బ్యాటరీతో వస్తుంది. దాంతో పాటు మిగతా ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ వివో టీ4ఎక్స్ 5Gలోన. ఈరోజు వీడియోలో ఈ మొబైల్ సంబంధించిన ఫీచర్స్ ఏంటి? దీని ప్రైస్ ఎంత? మనకి ఈ మొబైల్ తీసుకోవచ్చా లేదనేది ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. అంతేకాక కొత్తోళ్ళెవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ వివో టీ4ఎక్స్ 5G సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే దీంట్లో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ. దీంట్లో డిజైన్ మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చే అన్ని మొబైల్స్ కూడా బ్యాక్ సైడ్ కెమెరా సైడ్ అనేది రౌండ్ డిజైన్‌తో వస్తుంది. చూడడానికి అంత ఇంట్రెస్టింగ్ అయితే లేవు. దీంట్లో డిజైన్ మాత్రం చాలా సింపుల్ అండ్ క్లాసిక్ ఉంది. ఈ వివో టీ4ఎక్స్ 5Gలోన. దీంట్లో మొత్తం మనకు 2 కలర్స్ వస్తాయి. ఒకటి బ్లూ కలర్, ఇంకోటి వచ్చేసి పింక్ కలర్. ఈ 2 కలర్స్ కూడా చూడడానికి బాగున్నాయి. మీరు ఒకవేళ ఈ మొబైల్ తీసుకోవాలనుకుంటే దీంట్లో బ్లూ కలర్ తీసుకోండి. ఇది చూడడానికి కొద్దిగా కొత్తగా ఉంటుంది కలర్. ఓవరాల్ దీంట్లో డిజైన్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ మొబైల్ వచ్చేసి మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌తో వస్తుంది. ఈ సర్టిఫికేషన్ ఎందుకు ఇస్తారంటే మనకు పొరపాటున కింద పడినా లేకుంటే డస్ట్ వాటర్ పడినా కూడా ఎక్కువ డ్యామేజ్ అయితే ఉండదు. ఓవరాల్ దీంట్లో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ మాత్రం 2 కూడా చాలా బాగున్నాయి. నెక్స్ట్ దీంట్లో డిస్‌ప్లే గురించి మాట్లాడితే దీంట్లో డిస్‌ప్లే వచ్చేసి 6.72 ఇంచెస్ 120 హెర్ట్జ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో వస్తుంది. డిస్‌ప్లే మాత్రం ఒక మంచి డిస్‌ప్లేనే యూజ్ చేసినారు. ఇది మనకి ఆండ్రాయిడ్ డిస్‌ప్లేతో కాదు, ఎల్‌సీడీ డిస్‌ప్లే. ఎందుకంటే మనకు దీంట్లో మిగతా ఫీచర్స్ ఎక్కువ ఇచ్చినారు కాబట్టి దీంట్లో మనకు డిస్‌ప్లే అనేది కొద్దిగా కాంప్రమైజ్ అయినారు. ఓవరాల్ మనకి డిస్‌ప్లే అనేది మనకి బాగానే ఉంటుంది. మీరు డైలీ యూజ్‌కి, మూవీ చూడడానికి ఓవరాల్ వచ్చేసి ఒక డీసెంట్ డిస్‌ప్లే అని చెప్పొచ్చు ఇది. దీంట్లో మనకు డిస్‌ప్లే సైజ్ పెద్దగా వస్తుంది. దాంతో పాటు ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే. దీంట్లో మనకు పీక్ బ్రైట్‌నెస్ కూడా 1015 నిట్స్ దాకా పీక్ బ్రైట్‌నెస్ కూడా వస్తుంది. ఓవరాల్ మనకి ఈ బడ్జెట్‌లో ఒక డీసెంట్ డిస్‌ప్లే అని చెప్పొచ్చు. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా వచ్చేసి 50 ఎంపీ ఉంటుంది. 2 ఎంపీ డెప్త్ కెమెరా ఉంటుంది. మనకు మెయిన్ కెమెరా అనేది బాగానే ఉంటుంది ఈ బడ్జెట్‌లోన. డీసెంట్ ఫోటోస్, వీడియోస్ అనేది రికార్డింగ్ చేసుకోవచ్చు. దాంతో పాటు బ్యాక్ సైడ్ కెమెరా సెటప్‌లోన మనకు ఒక రౌండ్ లైటింగ్ అనేది యాడ్ చేసినారు. ఇది మనకు ఆర్‌జీబీ లైటింగ్ అని చెప్పొచ్చు. దీంట్లో మీకు కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్ల. ఇది ఎలా యూజ్ అవుతుందంటే మీకు ఏదైనా కాల్స్ వచ్చినప్పుడు, నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు ఇలా మీకు నచ్చినట్లు మీకు కస్టమైజేషన్ అనేది చేసుకోవచ్చు. సపోజ్ మీకు ఏదైనా నోటిఫికేషన్ వస్తే బ్యాక్ సైడ్ రౌండ్ లైటింగ్ ఉంటుంది కదా, అది అనేది బ్లింక్ అవుతుంది. చూడడానికి కొద్దిగా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది దీంట్లో డిజైన్‌లోన. ఓవరాల్ వచ్చేసి ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పొచ్చు ఈ వివో టీ4ఎక్స్‌లోన. సెల్ఫీ కెమెరా వచ్చేసి 8 ఎంపీ వస్తుంది. సెల్ఫీ కెమెరా మాత్రం యావరేజ్ అని చెప్పుకోవచ్చు. మనకి దీంట్లో డీసెంట్ ఫోటోస్, డీసెంట్ వీడియోస్ అనేది రికార్డింగ్ చేసుకోవచ్చు. మరి అంత సూపర్ అని చెప్పలేం కానీ ఒక యావరేజ్ కెమెరానే యూజ్ చేసినారు ఈ 8 ఎంపీ సెల్ఫీ కెమెరా. నెక్స్ట్ దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ యూజ్ చేసినారు. ప్రెజెంట్ మనకి ఈ ప్రైస్‌లోనే ఇది ఒక మంచి పవర్‌ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మీరు ఒకవేళ గేమింగ్ ఆడాలన్నా లేదంటే జనరల్ యూజ్‌కి ప్రెజెంట్ మనకి 15,000 రూపీస్‌లో ఒక మంచి పవర్‌ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఈ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 పర్ఫార్మెన్స్ మాత్రం మనకు చాలా బాగుంటుంది. మీకు ఎక్కడ ల్యాగ్ అవ్వడం, స్ట్రక్ అవ్వడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండదు. దాంతో పాటు దీంట్లో మనకు స్టోరేజ్ స్పీడ్ వచ్చేసి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ స్పీడ్‌తో వస్తుంది. ఈ బడ్జెట్‌లో మనకి మాక్సిమం అన్ని మొబైల్స్ కూడా యూఎఫ్ఎస్ 2.1 గానీ, 2.2 గానీ వస్తాయి. ఇది మాత్రం యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ స్పీడ్‌తో వస్తుంది. ఈ స్టోరేజ్ స్పీడ్ ఉండడం వల్ల మనకు మీరు ఏదైనా యాప్ ఓపెన్ చేసేటప్పుడు మనకు స్పీడ్ అవ్వడం గానీ, దాంతో పాటు మీదైనా డేటా ట్రాన్స్‌ఫర్ చేసేటప్పుడు కూడా మనకు స్పీడ్‌గా డేటా ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు మనకు ఈ యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్. మనకు ఓవరాల్ మొబైల్ అనేది స్పీడ్‌గానే ఉంటుంది. ఎక్కడ ల్యాగ్ అయితే ఉండదు. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ గురించి మాట్లాడితే మనకి ఈ మొబైల్‌లో మెయిన్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. దీంట్లో మనకు హైయెస్ట్ బ్యాటరీతో వస్తుంది. ఏకంగా మనకు 6500 ఎంహెచ్ వస్తుంది. ప్రెజెంట్ మనకి 20,000 రూపీస్‌లో వేరే ఏ మొబైల్‌లో కూడా లేదు. ఇదే మనకు హైయెస్ట్ బ్యాటరీ 6500 ఎంహెచ్. మీకు ఈజీగా మీరు ఎంత రఫ్ అండ్ టఫ్ అన్నా కూడా ఒక ఫుల్ డే అనేది వస్తుంది. మీరు ఒకవేళ ఎక్కువ ట్రావెలింగ్ చేస్తున్నట్లయితే ఈ మొబైల్ మీకు చాలా బాగా అవుతుంది. ఎందుకంటే మీరు పవర్ బ్యాంక్ క్యారీ చేసే అవసరం కూడా లేదు. దీంట్లోనే మనకు 6500 ఎంహెచ్ వస్తుంది బ్యాటరీ. ఇదే మనకి ఈ మొబైల్‌లో మెయిన్ ప్లస్ పాయింట్. చాలామంది ఈ మొబైల్ కొనడానికి ఒక రీజన్ అని చెప్పొచ్చు ఇది. ఈ బ్యాటరీ బ్యాకప్. దాంతో పాటు దీంట్లో ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. ఓవరాల్ దీంట్లో బ్యాటరీ బ్యాకప్, ఫాస్ట్ ఛార్జింగ్ 2 కూడా మనకు చాలా బాగున్నాయి. నెక్స్ట్ దీంట్లో మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్‌తో వస్తుంది. సౌండ్ క్వాలిటీ కూడా మనకు బాగానే ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో మనకు IP64 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ వస్తుంది. లైట్‌గా చినుకులు పడినా, డస్ట్ పడినా కూడా మొబైల్‌కి అయితే ఎక్కువ డ్యామేజ్ అయితే ఉండదు. నెక్స్ట్ దీంట్లో అప్డేట్స్ గురించి మాట్లాడితే 2 ఇయర్స్ ఓఎస్ అప్డేట్స్ వస్తాయి. 3 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ కూడా వస్తాయి.
ఈసారి మనకు అప్డేట్స్ కూడా చాలా ఇంప్రూవ్‌మెంట్ చేసినారు. మనకు ప్రీవియస్ మొబైల్‌తో కంపేర్ చేస్తే. ప్రెజెంట్ మనకి ఇది ఆండ్రాయిడ్ 15తోనే వస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఫన్ టచ్ ఓఎస్ 15తో వస్తుంది. ఇది మనకు లేటెస్ట్ ఆండ్రాయిడ్ వర్షనే. నెక్స్ట్ మనకి ఆండ్రాయిడ్ 16, 17 దాకా కూడా వస్తుంది. ఇది మాత్రం మనకు చాలా మంచి ఫోన్ అని చెప్పొచ్చు. ఈ వివో బ్రాండ్ నుంచి. ఇవే మనకు ఈ వివో T4X 5Gలో ఉన్న ఫీచర్స్. ఫీచర్స్ మాత్రం మనకు చాలా బాగున్నాయి. మనకి ఈ మొబైల్‌లో మెయిన్ ప్లస్ పాయింట్ వచ్చేసి బ్యాటరీ. దాంతో పాటు పర్ఫార్మెన్స్. ఇవి 2 కూడా మనకు చాలా బాగున్నాయి. దీంట్లో మనకు కెమెరాస్ అనేవి కొద్దిగా యావరేజ్‌గానే ఉంటాయి. సెల్ఫీ కెమెరా వచ్చేసి 8 ఎంపీ మాత్రమే ఉంటుంది. కెమెరా మరి అంత హై ఎక్స్‌పెక్ట్ చేయకండి గానీ, ఒక డీసెంట్ కెమెరాస్ అనేవి యూజ్ చేసినారు. ఈ వివో T4Xలోన. డిస్‌ప్లే కూడా మనకి ఇది ఎల్‌సీడీ డిస్‌ప్లే. ఆండ్రాయిడ్ అయితే కాదు. ఇవి రెండోటే కొద్దిగా కాంప్రమైజ్ కావాలా. మిగతా ఫీచర్స్ మాత్రం మనకు చాలా బాగున్నాయి. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన ప్రైస్ గురించి మాట్లాడితే 6 జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ వచ్చేసి రూ. 14,000 పెట్టినారు. 8 జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ వచ్చేసి రూ. 15,000 పెట్టినారు. 8 జీబీ ర్యామ్ ప్లస్ 256 జీబీ వచ్చేసి రూ. 17,000 పెట్టినారు. ప్రెజెంట్ మనకి ఇది ఫస్ట్ సేల్ ఆఫర్‌లో మనకు రూ. 1,000 బ్యాంక్ ఆఫర్ కూడా ఇచ్చినారు. మీరు ఎస్‌బీఐ గానీ, హెచ్‌డిఎఫ్‌సి గానీ, యాక్సిస్ ఈ 3 బ్యాంక్‌కి సంబంధించిన క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ గాని వాడితే మీకు రూ. 1,000 తగ్గుతుంది. అప్పుడు మనకి ఇది బేస్ వేరియంట్ వచ్చేసి రూ. 13,000 వస్తుంది. 6 జీబీ ర్యామ్ 128. ఓవరాల్ మనకి ఈ మొబైల్ తీసుకొచ్చాలే అంటే ఈ రూ. 13,000 ఒక మంచి మొబైల్ అని చెప్పుకోవచ్చు. మనకి ఈ మొబైల్ ఫస్ట్ సేల్ వచ్చేసి మార్చి 12వ తేదీ ఫస్ట్ సేల్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు ఒకవేళ ఈ మొబైల్ కొనాలనుకుంటే ఫ్లిప్‌కార్ట్‌లో మనకు మార్చి 12న ఫస్ట్ సేల్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఈ మొబైల్ అనేది తీసుకోవచ్చు. ఇంతే గైస్ ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్‌గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ లేకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.